మహిమ కలిగినటువంటి దేవుని నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. ఈ మాట ఎవరితో చెప్తున్నారో తెలుసా? ఈ మాట రూతు అనేటువంటి స్త్రీతో బోయాజు అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. బోయాజు ఎవరికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. రూతు ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి, విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతుంది. రూతు ఒక విశ్వాసికి, సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. కనుక ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు బోయాజు అయితే, రూతు ఒక విశ్వాసి క్రైస్తవురాలైతే, అక్కడ సంఘం అంటే బోయాజు పొలం అయితే, ఆ పొలంలో ఉన్న రూతుతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను అని మాట్లాడుతున్నాడు బోయాజు. ఏం చేసింది రూతు అంటే తెలుసా? రూతు ఒక అన్యురాలు, మోయాబీరాలు, విగ్రహార్థికురాలు, భయంకరమైన లోక సంబంధంగా బ్రతికిన జీవితంలో నుండి ఒక్కసారి నయోమి ఒక ఆత్మ సంబంధమైన కుటుంబంలోకి కోడలిగా వచ్చింది రూతు. ఒక అన్య కుటుంబంలో నుండి ఒక ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంలోకి కోడలిగా వచ్చిన రూతు సత్యాన్ని ఎరిగి నిజ దేవుణ్ణి తెలుసుకుని ఆ నిజ దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థమైన తర్వాత నిజంగా రూతు ఎంత గొప్ప త్యాగం చేసిందంటే, తనతో పాటు ఉన్నట్టు మరొక కోడలు, తన తోటి కోడలు ఉంది, కానీ ఆమె తిరిగి వెళ్ళిపోయింది లోకంలోకి. కానీ రూతు అలా చేయలేదు. రూతు ఎంత త్యాగం చేసిందంటే తన జీవితాన్ని త్యాగం చేసుకుంది, తన కుటుంబాన్ని త్యాగం చేసింది, తన స్వభూమిని, తన సొంత స్థలమును, తన సొంత ఆ ఊరిని కూడా త్యాగం చేసింది, తన ఆచారాలు, పద్ధతులు అన్నీ విడిచిపెట్టింది. దేనికోసం అంటే నిజమైన దేవుని కోసం ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి, స్వదేశాన్ని విడిచిపెట్టి, సొంత తల్లిదండ్రులను కూడా కాదనుకుని ఆమె దేవుడే నా సర్వస్వమని భావించి అత్తతో పాటు బెత్లెహేముకు వచ్చేసిన రూతు జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? నిజంగా ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యం మనం చూస్తే ఆమె ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవుని చిత్తాన్ని బట్టి ఆ బోయాజు పొలంలోకి నడిపించబడింది. అనగా మంచి సంఘంలోకి రూతు నడిపించబడింది. ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘంలోకి నడిపించబడిన రూతు ఎలా దీవించబడిందంటే, ఎలా ఆశీర్వదించబడిందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన కాపరి అయినటువంటి బోయాజు చెప్తున్న మాట ఆమెతో అంటున్నాడు. నిజంగా ఆమెను చూసినప్పుడు అతను కనిపి, నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి దానికి నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావో, రూతు దేవుని కోసం సమస్తం విడిచిపెట్టింది, త్యాగం చేసింది, తనకు అవసరమైన వాటిని కూడా వదిలేసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే తన ఆత్మీయ జీవితం కోసం లోక సంబంధమైన ఈవులన్నిటినీ కూడా పక్కన పెట్టగలిగింది రూతు. అది చేసింది, ఇంత చేసిందా దేవుని కోసం అని ఎరిగిన బోయాజు చెప్తున్న మాట, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నిజంగా ఈరోజు రూతు చేసినది ఈరోజు నువ్వు చేసుంటే, అనగా నీ జీవితంలో కూడా దేవుని కోసం, ఒక ఆత్మీయ జీవితం కోసం నువ్వేదైతే కోల్పోయావో, ఏదైతే త్యాగం చేసావో, ఏదైతే వదిలేసుకున్నావో, నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు తెలుసా? లోకాన్ని వదిలి, లోక సంబంధ పరిస్థితిని వదిలి యెహోవా ఇశ్రాయేలు దేవుని రెక్కల చాటుగా ఆయన వచ్చావు. ఆ యెహోవా దేవుని యొక్క రెక్కల చాటు నువ్వు జీవించిన సురక్షితంగా నువ్వు బ్రతకడానికి వచ్చావు అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చెప్పాడు రూతుతో. ఒకటి, నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. రెండవది, ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉంటావు అని చెప్పాడు. మూడవదిగా నీకు సంపూర్ణమైన బహుమానం కలిగిద్దని చెప్పాడు. నిజంగా దేవుని కొరకు మన అనేకమైన త్యాగాలు చేసినప్పుడు, దేవుని కొరకు కానీ, ఆయన పరిచర్యకు కానీ, ఆయన సంఘము నిమిత్తము కానీ, ఆయన సేవ నిమిత్తం కానీ ఏదైతే మనం చేస్తామో, నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు అలా చేసిన దానికి నువ్వు దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా నీవు నీ కుటుంబం ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నీకు అసంపూర్ణం కాదు, నీకు తన రాజ్యంలో, పరలోక రాజ్యం నీకు సంపూర్ణమైన బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. అంత గొప్ప కృప నీకు ఇస్తాడు. నువ్వు చేసిన దానికి, దేవుని కొరకు, నువ్వు ఉన్న విధానానికి, నువ్వు బ్రతుకుతున్న జీవిత విధానానికి దేవుడు నీకు అలా చేస్తాడు. ఈరోజు ఒకవేళ దేవుని కోసం నువ్వు ఎన్నో చేసి
ఆయన సేవ కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు ఎన్నో చేసి నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ ఇదేంటి నేను ఇన్ని చేశాను ఇంకా ఏంటి ఇలా అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నా గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు సురక్షితంగా ఉంటావు. సంపూర్ణమైన బహుమానం నీవు విడిచిన దానికంటే, నువ్వు ఇచ్చిన దానికంటే, నువ్వు త్యాగం చేసిన దానికంటే అత్యధికమైన సంపూర్ణమైన బహుమానం దేవుడు నీ జీవితంలో నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకో. ఇది రిక్తురాలిగా అంటే ఏమీ లేని కట్టు బట్టలతో వచ్చేసిన రూతుని జ్ఞాపకం చేసుకో. బెత్లెహేములో ఆ ప్రాంతంలోనే ఒక పెద్ద కుటుంబం అనగా ధనిక కుటుంబంలోనికి దేవుడు రూతుని నడిపించి గొప్ప ఐశ్వర్యవంతురాలుగా చేయడమే కాకుండా ఆత్మీయంగా ఒక ఉన్నతమైన ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా దేవుడు మార్చి ఆయన వంశంలో చేర్చుకున్నాడు రూతుని. ఎంత గొప్ప భాగ్యం! ఏం చేసింది? దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేసింది రూతు. ఈరోజు నువ్వు దేవుని కోసం చిన్నది చేసినా దేవుడు దాన్ని మర్చిపోయేవాడు కాదు. నీకు ప్రతిఫలం ఇస్తాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునితో ఈరోజు అందుకే ఈ విషయం మాట్లాడుతున్నాడు. నువ్వేమి చేసావో, ఏమి వదులుకున్నావో, ఏమి విడిచిపెట్టావో, దేన్ని కాదనుకున్నావో, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డావో దానికి సంపూర్ణ బహుమానం పొందుకుంటావు, సురక్షితంగా జీవిస్తావు. ప్రతిఫలము దేవుడు దానికంటే గొప్పది నీకు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు రూతు ద్వారా మాతో మాట్లాడవు, నీకు వందనాలు. నిజమే, ఆమె చేసిన దానికి నువ్వు ప్రతిఫలం ఇచ్చావు కూడా. రూతు చేసిన దానికి నిజంగా ఆమె నీ రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచావు. నిజంగా రూతు చేసిన దానికి ప్రభువా సంపూర్ణమైన బహుమానం ఇచ్చావు రూతుకి. ఎంత గొప్ప భాగ్యం యేసయ్య. ఈరోజు నిజంగా నీ కొరకు ఎవరైతే ఏమి చేస్తున్నారో వారికి నువ్వు కూడా అలా ప్రతిఫలం ఇస్తావు. కానీ నీ కొరకు ఏమీ చేయలేని వారు ఉన్నారు, ఏమీ చేయలేకుండా బ్రతికే వారు ఉన్నారు. వాళ్ళకి నువ్వు ప్రతిఫలం ఇవ్వలేవు. వాళ్ళకి నువ్వు కాపు సురక్షితమైనటువంటి స్థితి ఇవ్వలేవు. సంపూర్ణ బహుమానం వారు పొందుకోలేరు. ఎందుకంటే నీ కొరకు వారు ఏమీ చేయలేని స్థితిలో కనబడుతున్నారు కనుక, నీ కొరకు ఏ ప్రయాస పడని స్థితిలో ఉన్నారు కనుక, నీ కొరకు ఏమీ కూడా వదులుకోలేని స్థితిలో కనబడుతున్నారు కనుక. కానీ ఈరోజు రూతు వలె ఎవరైతే ప్రభా అలా చేయగలుగుతారో, అలా బ్రతుకగలుగుతారో, ఉండగలుగుతారో, నువ్వు ఖచ్చితంగా వారికి ప్రతిఫలం ఇస్తావని నమ్ముతూ దైవజనుడిగా నీ సందులో ప్రార్థిస్తాను. ఎవరైతే నీ కొరకు అనేకమైన వాటిని వదులుకొని ప్రయాసపడి త్యాగాలు చేసి నీ కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు ప్రయాసపడుతున్నారో నాయన, అనేకమైన వాటిని త్యాగం చేస్తున్నారో వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ప్రతిఫలం ఇచ్చి సంపూర్ణ బహుమానాలతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.